న్యూస్ చూస్తున్నాం. రైతు బంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతు బంధు నిధులను లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో పంపిణీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఉండే సైలెన్స్ పీరియడ్లను పోలింగ్ జరిగే రోజున కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం ఎలాంటి ప్రభావాన్ని చూపించదని నొక్కి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నెల 18న చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ శుక్రవారంపై ఉత్తర్వులను జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వివరణ ప్రకారం నవంబర్ 24 నుంచి ఎప్పుడైనా నగదు బదిలీని ప్రారంభించుకోవచ్చని, పోలింగ్ రోజున కూడా డిపాజిట్ చేసుకోవచ్చని క్లారిటీ ఇవ్వడం గమనార్హం. న్యూస్ చూస్తున్నాం. రైతు బంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతు బంధు నిధులను లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో పంపిణీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఉండే సైలెన్స్ పీరియడ్లోనూ పోలింగ్ రోజున జరిగే కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం ఎలాంటి ప్రభావాన్ని చూపించదని నొక్కి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నెల 18న చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ శుక్రవారం పై ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వివరణ ప్రకారం నవంబర్ 24 నుంచి ఎప్పుడైనా నగదును బదిలీ ప్రారంభించుకోవచ్చని, పోలింగ్ రోజును కూడా డిపాజిట్ చేసుకోవచ్చని క్లారిటీ ఇవ్వడం గమనార్హం.